ఇల్లందు మండలంలోని సత్యనారాయణపురం గ్రామంలో సమీపంలో అటవీ ప్రాంతంలో ఉన్న హజరత్ కసీం దుల్హా నగుల్ మిర్గా దర్గాలో సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా దర్గాలో శ్రీరామ కళ్యాణం నిర్వహించడం విశేషం. హిందూ సాంప్రదాయబద్ధంగా రాముల వారి కళ్యాణాన్ని అభిజిత్ నగ్నంలో నిర్వహించారు. భద్రాచల సీతారామ కళ్యాణం మాదిరిగానే ఎదురుకొల్ల ఉత్సవం మరియు రాముల వారిని ఒక చోటు నుంచి తీసుకువచ్చి సీతమ్మ వారిని మరొక చోటు నుంచి తీసుకువచ్చి దర్గాలో కళ్యాణం జరిపించారు. దర్గాలో జరిగిన హిందూ పూజారులచే కళ్యాణాన్ని జరిపించారు. 7వ తేదీన శ్రీరాముల వారి పట్టాభిషేకం నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నాగుల్ మిర్గా దర్గాలో హిందువులు ముస్లింలు రాముల వారి కళ్యాణంలో పాల్గొనడం ఒక ప్రత్యేకతను సంచరించుకుంది. కళ్యాణం అనంతరం అక్కడికి వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ओम आजम्या केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा मर्जी कట్టుకోండి ओम सहस्रीरुढ़ा पुरुषा सहस्राक्षसहस्रवा अधो श्रियः भवात्मा अधो సూర్యమండలం అందుతాయో నువ్వులు కింద నుంచి కుప్ప పోసుకుంటూ పోతే అన్ని కోట్ల ఫలితాలు కలుగుతాడా ఒక అమ్మాయిని కన్యాదానం చేస్తే. కాబట్టి ఓం క్షీరోదయామి మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మధుమత్పార్థి ముఖంజ మధుజ్యోరస్త్ర. మనమే కాదు, మన మానవ మాత్రం జగన్మహారాజు గారికి సీతాదేవి మహాసాధ్వి అయినప్పటికీ కూడా జగన్మ యొక్క రామచంద్రమూర్తి యొక్క ఈ విషయంలో ప్రభావ వశిష్ట తిరస్సారయంతం గోబ్రాహ్మణేభ్యాగం భవతు అజమ యావత్ భారతదేశం అంతా కూడా భక్తి శ్రద్ధలతోని సీతారామస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వాడన వీధిన భక్తి శ్రద్ధతోని జరుపుకోవడం జరుగుతున్నది. అందులో భాగంగానే మన సత్యనారాయణ గ్రామంలోని నాగుల్ మీద మౌలాచాం దర్గా సమీపంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము వేలాది మంది భక్తుల యొక్క సమక్షంలో భక్తి శ్రద్ధతోని కార్యక్రమం కళ్యాణ మహోత్సవము 11 గంటలకు మొదలుపెట్టుకొని పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు అనేక మంది విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి చిత్త పథకాలు స్వీకరిస్తూ ఉన్నారు. మన యొక్క దర్గాల విశేషం ఏంటంటే ఈ దర్గా అయినప్పటికీ కూడా కులమతాలు అన్నీ సమానంగా భావించి కులాలు మతాలు ఏకతాటిగా దాదాపు ఈ దర్గాలో 15 సంవత్సరాల నుంచి సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తూ దాదాపు 11-12 సంవత్సరాల నుంచి పట్టాభిషేక కార్యక్రమం కూడా నిర్వహిస్తూ జరుగుతున్నది. విశేషంగా మన యొక్క ఆంధ్ర భాష తెలుగు అంటే ఇటు తెలంగాణ ఇటు ఆంధ్ర ప్రాంతాల్లో పట్టాభిషేక కార్యక్రమం ఒక భద్రాచలంలో మాత్రమే జరుగుతూ ఉండేది. కానీ మన యొక్క విశేషంగా మన యొక్క సత్యనారాయణ గ్రామంలోని దర్గాలో వాయిద్యాలతోని నృత్యము ఆడపిల్లలు నృత్యంతోని రకరకాలుగా వాయిద్య విశేషాలతో ఇక్కడ రేపు పట్టాభిషేకాలు జరుగుతూ ఉంది. అంగరంగ వైభవంగా ఆ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క పట్టాభిషేకం మనం ఎవరు చూసున్నాము అలాంటి పట్టాభిషేకాన్ని తనివి తీరా చూసి మనస్సులో ఆనందపరిస్తే భగవంతుడి యొక్క ప్రీతి పాత్రలు అవుతూ ఉంటారు. కాబట్టి అలాంటి పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించి రేపు ఆ యొక్క స్వామివారి యొక్క ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమం